ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 2 ఆంధ్రప్రదేశ్లో ప్యాకేజ్ 2 బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్లో ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మీకు ఏదైనా ఆల్రెడీ మన ఆంధ్రలో ప్యాకేజ్ అని చూపించాను, కర్ణాటకలో కంప్లీట్ చూపించాను. సో ప్యాకేజ్ ఎలా అనిపించింది చూడకపోతే చూడండి. సో ఈ రోజు వీడియోలో ప్యాకేజ్ 2 చూపించబోతున్నాను. ఈ ప్యాకేజ్ 2 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతుంది అంటే మన బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం వరకు ఉంటుంది. కంప్లీట్ గా 31 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ 31 కిలోమీటర్స్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఆప్కో ఇన్ఫ్రాటెక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మీకు నేను మ్యాప్ లో క్లియర్ గా రూట్ మ్యాప్ చూపిస్తాను, తర్వాత మీకు స్కై వ్యూస్ చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది వీడియో అయితే, కంప్లీట్ చూడండి. సో మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? లెట్స్ గో టు మ్యాప్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో మీకైతే నేను కర్ణాటకలో కంప్లీట్ రూట్ మ్యాప్ని చూపించాను. అండ్ అలాగే అక్కడ జరిగిన కంప్లీట్ రోడ్ని చూపించాను. కంప్లీట్ 3 ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఈ 3 ప్యాకేజెస్లో కూడా ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ప్రస్తుతం అక్కడ ఎలా ఉందో కూడా చూపించాను. ప్రస్తుతం మనకి అక్కడైతే కంప్లీట్ ఓపెన్ అయిపోయింది. రోడ్ వర్క్ ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూసేయండి. సో తర్వాత మీకు నేను ఆంధ్రప్రదేశ్ కూడా చూపించాను. ఆంధ్రప్రదేశ్లోని మనకి ఈ రూట్ ఎలా వెళ్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆంధ్రలో కూడా సేమ్ 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 1లో మనకి కర్ణాటక ఉంటుంది, ఫేజ్ 2లో ఆంధ్రప్రదేశ్. ఫేజ్ 2లోని ప్యాకేజ్ 1 మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మన బేత్మంగళ నుంచి బైరెడ్డిపల్లి వరకు ఉంటుంది. ప్యాకేజ్ 2 వచ్చేసి బైరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మన బంగారుపాలెం ఉంది కదా, బంగారుపాలెం వరకు ఉంటుంది. ప్యాకేజ్ 3 వచ్చేసి బంగారుపాలెం నుంచి ఎగ్జాక్ట్గా మన గుడిపాల దాకా ఉంటుంది. మీకు నేను ఈ ప్యాకేజ్లోని కంప్లీట్గా ప్యాకేజ్ 1 చూపించాను. సో మీకు నేను చూపించాల్సింది ఏమైనా ఉందంటే ప్యాకేజ్ 2 ఉంది, ప్యాకేజ్ 3 ఉంది. సో ఇప్పుడు మీరు ప్యాకేజ్ 2 చూడబోతున్నారు ఈ వీడియోలోని. కంప్లీట్గా మనకి ఈ ప్యాకేజ్ 31 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 31 కిలోమీటర్స్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉందనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ప్యాకేజ్లో ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది, ఆ ఇంటర్చేంజ్ కూడా చూపిస్తాను. ఆ ఇంటర్చేంజ్ వెళ్ళి నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 16 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మనకి ఈ ప్లేస్లో ఉంటుంది, హోన్వర్ అని చెప్పేసి కర్ణాటకలోని. అక్కడి నుంచి ఇలా రేణిగుంట వరకు ఉంటుందన్నమాట. మన తిరుపతి దగ్గర రేణిగుంట ఉంది కదా, అక్కడ దాకా ఈ నేషనల్ 16 అయితే ఉంటుంది. ఈ నేషనల్ 16 గురించి తొందరలోనే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు కంప్లీట్గా ఈ హైవే డీటెయిల్స్ ఇస్తాను. ఈ ప్యాకేజ్ మొత్తం 31 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 31 కిలోమీటర్స్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఆప్కో ఇన్ఫ్రాటెక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్యాకేజ్లో ఎలాంటి వర్క్ జరిగిందో చూడడానికి వెళ్దామా? విజువల్స్ చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారా మ్యాప్ వ్యూ ఎలా అనిపించింది? మరి మీకైతే నేను ఇప్పుడు స్కై వ్యూలో కంప్లీట్ చూపించబోతున్నాను అనమాట. అండ్ కంప్లీట్ జర్నీ చేయబోతున్నాం. మనమైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన బంగారుపాలెం వరకు ట్రావెల్ చేయబోతున్నాం. సో ట్రావెల్ చేద్దామా? లెట్స్ గో టు స్కై వ్యూ. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే చిక్కానిపల్లి అనే విలేజ్ దగ్గరలో ఉన్నాం. అండ్ మనకు ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నేషనల్ హైవే 42. మనం ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ఫేజ్ 2లో ఆంధ్రప్రదేశ్లోని ప్యాకేజ్ 2 చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 2 బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం దాకా ఉంటుంది. సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది క్యాంప్ ఆఫీస్. సో మనకి ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఆప్కో ఇన్ఫ్రాటెక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఇది. సో చూస్తున్నారు కదా, మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది క్యాంప్ ఆఫీస్ ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, కింద నుంచి నేషనల్ హైవే 42 అయితే వెళ్తుంది. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈ ప్యాకేజ్లో ఉండే స్పెషాలిటీస్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే కొంతమంది ఈ ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పేసి మీరు ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ చూపించేసి వాళ్ళ ల్యాండ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్డ్ హైవే. ఓన్లీ ఇంటర్చేంజెస్ నుంచి మాత్రమే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవ్వగలం. ఈ హైవేకి మనకి ఎక్కడ కూడా సర్వీస్ రోడ్స్ అయితే లేవు. అలాంటప్పుడు మీరు ఈ హైవే పక్కన ల్యాండ్ తీసుకుంటే దానికి యాక్సెస్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అంత ఉపయోగం అయితే ఉండదు. సో అందువల్ల మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హైవే పక్కన, అంటే ఎక్కడైనా కూడా ల్యాండ్ రేట్ ఎక్కువ చెప్పినా కూడా అక్కడ ప్రైసెస్ కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. అందువల్ల నేనైతే ఈ విషయం చెప్తున్నాను. అలానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఇంటర్చేంజెస్ ఎక్కడైతే వస్తాయో ఆ ప్లేస్లో మాత్రం మనకి
ల్యాండ్ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఇంటర్చేంజెస్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ అలానే యూస్ఫుల్ అనుకుంటున్నా. ఈ ఎక్స్ప్రెస్ వేలో కంప్లీట్ అలైన్మెంట్లో రోడ్ వర్కే స్టార్ట్ అయింది. అలానే ఈ ప్యాకేజ్లో కూడా ఆల్మోస్ట్ 40 to 50% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. టోటల్గా మేజర్ బ్రిడ్జెస్ వచ్చేసి 10 వస్తున్నాయి, మైనర్ బ్రిడ్జెస్ 10 వస్తున్నాయి, వెహికల్ అండర్ పాస్లు 7 వస్తున్నాయి అండ్ అలానే వెహికల్ ఓవర్ పాస్లు 2 వస్తున్నాయి, లైట్ వెహికల్ అండర్ పాస్లు 6 వస్తున్నాయి, బాక్స్ కల్వర్ట్స్ వచ్చేసి 38 వస్తున్నాయి, ఇంటర్చేంజ్ ఒకటి వస్తుంది, టోల్ గేట్ ఒకటి వస్తుంది. ఇంటర్చేంజ్ దగ్గరే మనకి టోల్ గేట్ అయితే ఉంటుంది. రిజర్వ్ ఫాస్ట్లోంచి దాదాపుగా 7.15 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. కంప్లీట్గా రిజర్వ్ ఫాస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో వెహికల్స్ వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు చూద్దాం మరి ఆ ఫారెస్ట్ ఏరియా ఎలా ఉండబోతుంది అనేది. అండ్ అలానే మీకు పలమనేర్ చూపిస్తాను. పలమనేర్ దగ్గర ఇంకో క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఆ క్యాంప్ ఆఫీస్ని కూడా చూపిస్తాను. పలమనేర్కి ముందు కౌండెనీ నది ఉంటుంది, ఆ నది దగ్గర కూడా వర్క్ అనేది మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా చోట్ల బ్లాక్ రోడ్ అయితే వేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇలా తార్ రోడ్ కూడా వేశారు. ఇంకొన్ని చోట్ల అయితే రోడ్ వేస్తున్నారు, ఇంకొన్ని చోట్ల కల్వర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఓవర్ పాస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అలానే మనకి అండర్ పాస్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లోకల్లో ఉంటాయి కదా రోడ్స్, లోకల్ రోడ్స్, స్టేట్ హైవేస్, ఆ హైవేస్కి వెళ్ళడానికి అండర్ పాస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాటర్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మేజర్ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది మనకైతే. అండ్ ముందు మనం చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో లైట్గా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా పలమనేరు. పలమనేరుకి ఒకవైపు ఈ హైవే వెళ్తుంది, అంటే ఈ ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది, ఇంకొక వైపు నేషనల్ హైవే 42 వెళ్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఆ ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. సో మీరు నేషనల్ హైవే 42 గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా అక్కడ బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనం చూస్తూ ఉంటాం కదా, మనకైతే కొన్ని చోట్ల ఎలివేటెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్స్ప్రెస్ వే వచ్చేసి కొంచెం పైకి అయితే ఉంది. ఈ ఎలివేటెడ్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా, అదే కౌండెనీ నది. సో ఈ నది నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం, వెనకాల బ్రిడ్జ్ని చూసి మళ్ళీ మనం అయితే ముందుకు వెళ్దాం. ఈ కౌండెనీ నది మనకు కనిపిస్తుంది కదా ముందు, ఈ కౌండెనీ నది తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అవుతుంది. ఇది శాశ్వత నది కాదు, ఓన్లీ సీజన్స్లోనే ఫ్లో అవుతుంది. ఇంకా మనకి ఈ నది వచ్చేసి మన తమిళనాడులోని వెల్లూరు డిస్ట్రిక్ట్ ఉంది కదా, వెల్లూరు డిస్ట్రిక్ట్లో ఫ్లో అవుతుంది. అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనమైతే ఒక బ్రిడ్జ్ని టాప్ వ్యూలో చూసాం. ప్రతి బ్రిడ్జ్ టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్లో సగానికి సగం మనకి స్లాబ్ వర్క్ అయింది, మిగిలిన ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం మళ్ళీ ఈ కౌండెనీ నదిని దాటుకుని ముందుకైతే వెళ్తున్నాం. ఈ నది గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ నదిని మనకి కింద మనం చూసుకోవచ్చు, కంప్లీట్గా మట్టితో మూసేశారు. ఓన్లీ వాటర్ వెళ్ళడానికి కిందన మనకి కొన్ని రౌండ్ సర్కిల్స్లా గొట్టాలా ఉంటాయి, అవి పెడతారు. వాటి నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాటిపై నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఆ నది నిండుగా ఉంటుంది కాబట్టి అప్పుడు వర్క్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనమైతే పలమనేరు దాకా వచ్చేసాం. ఆ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా పలమనేరు ఊరు. అండ్ అలానే రైట్ సైడ్లో కూడా మనకి హౌసెస్ అయితే ఉన్నాయి. మరి పలమనేరులో మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్ ఎక్కడ ఉందో తెలీదు. సో పలమనేరులో ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ఊరు గురించి కామెంట్ చేయండి. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే మనకి ఒక అండర్ పాస్ వస్తుంది. అండ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక అండర్ పాస్ వస్తుంది. ఇవన్నీ కూడా కనెక్టింగ్ హైవేస్ అనమాట, స్టేట్ హైవేస్ అండ్ విలేజ్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్. అండ్ మళ్ళీ మనం ముందుకు రాగానే ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అండర్ పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు చూస్తున్నారుగా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను అండర్ పాస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. మీకైతే ఈ రూట్లో ఎక్కువ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, సరైన బ్రిడ్జ్లు వస్తాయి. మామూలు బ్రిడ్జ్లు కాదు అవి, నెక్స్ట్ లెవెల్. అసలు మీకు చూస్తేనే తెలుస్తుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో మనం యాప్కో ఇన్ఫోటెక్ క్యాంప్ ఆఫీస్కి వస్తాం. ఆ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, అదే యాప్కో ఇన్ఫోటెక్ క్యాంప్ ఆఫీస్. ఆ క్యాంప్ ఆఫీస్ కూడా మీకు చూపిస్తాను. అండ్ అలానే అక్కడ మనకి ముందు కనిపిస్తుంది చూసారా, మొత్తం అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఆ ఫారెస్ట్లో మనం ట్రావెల్ చేస్తాం. అండ్ కొండల మధ్యలోంచి రోడ్డు అయితే వేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్. అసలు అది చూస్తే మీకు అసలు ఇలా కూడా రోడ్లు వేస్తారనిపిస్తుంది.
మరి చూద్దాం ముందుకు వెళ్ళి. మన రాయపూర్ ఎక్స్ప్రెస్వేలో కూడా సేమ్ అలానే మొత్తం ఘాట్లు అయితే ఉంటాయి, ఘాట్లలోంచి టనల్స్ కూడా వేస్తున్నారు. మీరు మన అనుష్ణ బ్రో ఛానల్లో చూసారనుకోండి, మీకు ఒరిస్సాలోని ఛత్తీస్గఢ్ జరుగుతున్న వర్క్ తెలుస్తుంది. అక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు వర్క్ చాలా బాగుంది. మీరు అవి చూడాలనుకుంటే చెప్పండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారుగా, ఆ ముందు మనకు కనిపిస్తుంది క్యాంప్ ఆఫీస్. ఇదంతా కూడా క్యాంప్ ఆఫీస్ అనమాట. ఈ క్యాంప్ ఆఫీస్లో సైట్ ఇంజనీర్స్, తర్వాత ఇంజనీర్స్ అందరూ ఉంటారు. సో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడగచ్చు. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, అక్కడ మనకైతే కనిపిస్తుంది అండర్ పాస్. అండ్ ఇలాగే ఫస్ట్ ఈ క్యాంప్ ఆఫీస్ని సెటప్ చేస్తారు, తర్వాత మనకైతే అక్కడ రోడ్ వర్క్ని స్టార్ట్ చేస్తారు. సో మనమైతే పాలన్మర్ని దాటుకొని ముందుకైతే వెళ్తున్నాం. మీకు నేను ఈ ప్యాకేజ్లోని ఒక ఇంటర్చేంజ్ అని చెప్పే కదా, మనం పాలన్మర్ దాటిన తర్వాత మొగిలి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గరలోని మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే నేషనల్ హైవే 69 కనెక్ట్ అవుతాం. సో ఈ నేషనల్ హైవే 69 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే కర్ణాటకలో హొన్నావర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మన రేణిగుంట వరకు ఉంటుంది. దీన్నే బెంగళూరు తిరుపతి హైవే అని కూడా అంటారు. మీకు నేను మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలానే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి ఎలివేటెడ్ వస్తుంది. అండ్ అలానే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే నేషనల్ హైవే 69. మీకు ఇప్పుడు చెప్పాను కదా 1 అవర్ నుంచి రేణిగుంట వరకు ఉంటుందని చెప్పేసి. ఇది మొత్తం 738 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఈ హైవే గురించి కూడా తొందరలో వీడియో చేయబోతున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కంప్లీట్గా ఎలివేట్ వస్తుంది. మొత్తం మనకి పైనుంచి రోడ్ అయితే వెళ్తుంది, బ్రిడ్జ్లో వస్తుంది అనమాట. దానికోసం మనకి కింద పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని చోట్ల ఇంకా కన్స్ట్రక్షన్ జరగాలి. అండ్ లెఫ్ట్లోని హైవే వెళ్తుంది, రైట్ సైడ్లో ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. సూపర్బ్ కదా. అండ్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్, మనకి ఎక్కడ కూడా ఏమీ ఇల్లు కనిపించట్లేదు, ఓన్లీ ఘాట్లే కనబడుతున్నాయి. అండ్ అలాగే కొండలు కనబడుతున్నాయి. సూపర్ బంధు వ్యూ అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిన విజువల్స్. ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకు కనిపిస్తాయి సరైన పిల్లర్స్ అనమాట. చాలా పెద్ద పిల్లర్లు ఇవి. అసలు ఆ పిల్లర్లు చూస్తున్నారు, నేను షాక్ అయ్యాను, ఇంత పెద్ద పిల్లర్ ఉందని చెప్పేసి. మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కొండ అలా హిట్ కట్ చేసి రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకైతే ఆ కొండను అలా కట్ చేసి మధ్యలో నుంచి రోడ్డు అయితే వేస్తున్నారు. ఇంకా మీకు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను, అంటే ఇంకొక వ్యూలో చూపిస్తాను. ఆ వ్యూలో ఇంకా సూపర్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తున్నారా ఎంత పెద్దగా మనకి అక్కడ పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో. మీకు ముందు పిల్లర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను. అంటే అంత ఎలివేటర్లోంచి హైవే అయితే వెళ్తుంది. ఇలా ఎందుకు వేస్తున్నారంటే మనకి మొత్తం అలైన్మెంట్ కూడా ఒక లెవెల్లో ఉండటానికి. సో అందుకే మనకి అక్కడ ఆ హైట్లో వస్తుంది. సో చూస్తున్నారా, కొండ అలా కట్ చేసి రోడ్ని అయితే వేస్తున్నారు. సూపర్ ఉంది విజువల్స్ అయితే చూడడానికి. అండ్ రైట్ సైడ్లో హైవే వెళ్తుంది. ఇక్కడ వర్క్ జరుగుతున్న విషయం నాకు తెలిసి హైవేలో వెళ్తున్న వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో చూస్తున్నారుగా, ఆ ముందు కూడా మనకి ఒక వాటర్ బాడీ అయితే ఉంది. ఆ వాటర్ బాడీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో చూసారుగా, కొండను అలా కట్ చేసి మధ్యలో రోడ్ అయితే వేశారు. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఆ పిల్లర్స్ దగ్గరికి వెళ్తాం, ఆ పిల్లర్స్ని దగ్గరగా చూస్తాం. ఇప్పుడు నేను మీకు చూపించే కదా, అవన్నీ గడ్డర్స్ కనెక్ట్ చేయడానికి ఇక్కడైతే వేసి పక్కన పెట్టారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి గడ్డర్స్ని మూవ్ చేస్తున్నారు అక్కడ నుంచి అటు ఇటు. అండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ప్రీకాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్ ఎలివేటెడ్ వస్తుంది. మనకి కంప్లీట్గా 2 కొండల మధ్య వెళ్ళడానికి రూట్ అనేది క్రియేట్ చేశారు. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పిల్లర్స్ చూస్తే కనబడుతున్నాయి. ఎంత పెద్ద పిల్లర్స్, చాలా పెద్దవి ఇవైతే. మనం దగ్గర నుంచి చూస్తేనే మనకు తెలుస్తుంది ఈ పిల్లర్స్ ఎంత పెద్దగా ఉన్నాయని చెప్పేసి, అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మీకు నేను ఇంకా దగ్గరగా పిల్లర్ని చూపిస్తాను, తర్వాత మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారా, ఒక స్ట్రైట్ పోల్లో ఉంది. సూపర్ ఉంది చూడడానికి మాత్రం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఆ పోల్ ఎంత విడుతుందో తెలుస్తుంది. చాలా పెద్దగా అయితే ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక పిల్లర్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, సర్క్యులర్ పిల్లర్ మనకు కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది పిల్లర్ అయితే, చాలా పెద్దది. సో ఇంక మనం ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇంటర్చేంజ్ వస్తుంది. ఇంటర్చేంజ్ కన్నా ముందు మొగిలి వస్తుంది అనమాట. మొగిలి అనే ఊరు తర్వాత ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే నేషనల్ హైవే 69కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక క్యాంప్ ఆఫీస్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అవసరం పడితే అక్కడ క్యాంప్ ఆఫీస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ క్యాంప్ ఆఫీస్ అన్ని కూడా టెంపరీ అనమాట. సో క్యాంప్ ఆఫీస్లో మనకి వర్కర్స్, తర్వాత ఇంజనీర్స్ అందరూ ఉంటారు. సో మనం అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. మనకి ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఆ ముందున
ఇంటర్చేంజ్ వర్క్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలివేటెడ్ అనమాట కంప్లీట్గా వచ్చేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే ఒక డివైస్ కనబడుతుంది, మొత్తం స్లాబ్ని కనెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రీకాస్ట్ ఉంటాయి. ఈ ప్రీకాస్టెడ్ని మనకి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తుంది అనమాట. దీన్నే సెగ్మెంట్ లిఫ్టర్ డివైస్ అంటారు. డివైస్ ద్వారా ప్రీకాస్టెడ్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి మనకి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా మనకి ఎలా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్ చూపించాను. సో ఫైనల్లీ మనమైతే ఇంటర్చేంజ్ దాకా వస్తాం. ఈ ఇంటర్చేంజే మన నేషనల్ 69తో కనెక్ట్ అవుతుంది. మనం ఈ ఇంటర్చేంజ్ ద్వారా రైట్కి వెళ్ళాం అనుకోని చిత్తూరు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళామంటే పల్మనేరు వెళ్ళొచ్చు, అండ్ దానికన్నా మొగిలి, తర్వాత అలా మనకి నేషనల్ 69లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే టువర్డ్స్ మనం వెళ్ళిపోవచ్చు కర్ణాటక సైడ్. అంతా రైట్ సైడ్ వెళ్తే చిత్తూరు నుంచి అలా మనం తిరుపతి వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనకి తెలుసు కదా చాలా రూట్స్ కనెక్టింగ్ ఉంటాయి, కనెక్టింగ్ రూట్స్కి వెళ్ళొచ్చు. సో మనకి క్లియర్గా కనిపిస్తుంది నేషనల్ 69 అయితే వెహికల్స్ కూడా జమ్ అని వెళ్తున్నాయి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్చేంజ్ వర్క్ అయితే ఈ విధంగా జరిగింది. ఇంటర్చేంజ్ కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోవచ్చు, ఎందుకంటే మనం చూసుకోవచ్చు మనకి మొత్తం షేప్ అయితే వచ్చింది. ఇటు సైడ్ మొత్తం ఇంకా ప్రాపర్ షేప్ రాలేదు, ఇది కూడా తొందరలో జరుగుతుంది. మొత్తం కొండ కాబట్టి కొండను తీసి ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని హౌసెస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ప్యాకేజ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. అప్కమింగ్ వీడియోలోని మీకు నేను ప్యాకేజ్ 3 అనేది చూపిస్తాను. సో అక్కడ మనం చూస్తున్నాం కదా బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు నుంచి ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 3 బంగారుపాలెం నుంచి గుడిపాలెం వరకు ఉంటుంది. అప్కమింగ్ వీడియోలో మీరు ప్యాకేజ్ 3 చూస్తారు, ఆ ప్యాకేజ్ 3 డీటెయిల్స్ తెలుసుకుంటారు. అండ్ అలానే అక్కడ నుంచి ఇంకొక హైవే స్టార్ట్ అవుతుంది, ఆ హైవే గురించి తెలుసుకుంటారు. సో మీకైతే నేను మన ఆంధ్రాలో కంప్లీట్గా ప్యాకేజ్ 2నే చూపించాను అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించాను మన ఆంధ్రాలో జరుగుతున్న వరకు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 2లో ఎలాంటి వరకు జరుగుతుందో చూపించాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన బైరెడ్డిపల్లి నుంచి బంగారుపాలెం వరకు మీకు చూపించాను. అండ్ కంప్లీట్ గా రోడ్ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఈ రోడ్ లో ఎంత వరకు వర్క్ జరిగింది, అండ్ ఏం వర్క్ జరిగింది, అండ్ ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది. సో మరి మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, bye bye.